మీరందరూ ఏంజెల్స్ పేర్లు వినే ఉంటారు కదా! ఏంజెల్ అనే పేరు మనం బైబిల్‌లో చాలా విధాలుగా, చాలా సమయాల్లో కనిపిస్తుంది. అయితే మనకు ముఖ్యంగా ఈరోజు డిస్కస్ చేసుకునే టాపిక్‌లో ఒఫానిమ్ అనే ఏంజెల్ పేరు వినే ఉంటారు. ఒఫానిమ్ అంటే ఒఫా అంటే జూయిష్ లాంగ్వేజ్‌లో వీల్ అని అర్థం. అయితే మనకి యెహెజ్కేల్ గ్రంథంలో ఒకటో అధ్యాయము 15-20 వచనాల వరకు అయితే ఈ ఏంజెల్ చాలామందికి చాలా చోట్ల చాలా సార్లు కనిపించిందని రికార్డ్స్ ఉన్నాయి. అలాగే మన ఇండియాలో కూడా కనిపించినట్టుగా రికార్డ్స్ ఉన్నాయి. ఉదాహరణకి ఈ వీడియో చూడండి. యేసు నామం అతి గొప్ప నామం చెప్పు. యేసు నామం అతి గొప్ప నామం. యేసు నామమునకు మహిమ కలుగును గాక. దేవుడు ఇది మీకు చూపించమని నన్ను నడిపించిన తీరును బట్టి యేసుక్రీస్తు నామమునకు మహిమ. అలాగే మనందరం సిద్ధపడి ఉందాం. ప్రతి ఒక్కరిలో తప్పుంటుంది, పాపముంటుంది. మనం ఒప్పుకొని యేసుక్రీస్తు నామములో ఆయన రక్తంలో కడగబడి, రక్షింపబడి యేసుక్రీస్తు ప్రభువుతో పాటు ఎత్తబడే గుంపులో ఆయనతో యుగయుగములు పరిపాలన చేయు వారిలాగా నిలిచి ఉండాలని, ఎత్తబడే గుంపులో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు కాబట్టి మనం సిద్ధపడిందాం. యేసు నామమునకు మహిమ కలుగును గాక. మీ అందరికీ వందనాలు.